ప్రాంతాల మధ్య సమతూకం సామాజిక సమీకరణల సంగమంతో చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు కొన్ని గంటల ముందు ఏర్పాటు చేసిన మంత్రివర్గ కూర్పు ఖరారైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అర్ధరాత్రి తర్వాత ప్రకటించిన ఈ మంత్రివర్గంలో కుల సమీకరణాలను కూడా తూచా తప్పకుండా పాటించారు. అదేవిధంగా ప్రాంతాల మధ్య కూడా సమతూకాన్ని పాటించి బ్యాలెన్స్ చేశారు. కొంతమంది సీనియర్లను విస్మరించారనే అంతర్గత అసంతృప్తి మాత్రం పార్టీలో నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రకటించిన మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా మంత్రివర్గ కూర్పులో కులాల మధ్య సమతూకం పాటించేందుకు ప్రయత్నించారు. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన డోల బాల వీరాంజనేయ స్వామికి, మాదిగ సామాజిక వర్గం నుంచి వంగలపూడి అనిత, ఎస్టీల నుంచి గుమ్మడి సంధ్యారాణి, మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్, ఆర్య వైశ్యుల నుంచి టీజీ భరత్, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆనంద్ రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలను కేబినెట్ లోకి తీసుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి టీడీపీ కోటాలో నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్లు కేబినెట్ లో ఉండగా బలిజ నుంచి మాజీ మంత్రి నారాయణకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. కమ్మ సామాజిక వర్గం నుంచి టీడీపీ కోటాలో నారా లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ తో పాటు జనసేన నుంచి నాదెండ్ల మనోహర్లను కేబినెట్ లోకి తీసుకున్నారు. బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి న్యూజివేడి నుంచి గెలుపొందిన కొలుసు పార్థసారథి, బీజేపీ నుంచి సత్యకుమార్లను మంత్రులుగా తీసుకున్నారు. బీసీ మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర, బీసీ తూర్పు కాపుల నుంచి కె శ్రీనివాస్, బీసీ కొప్పుల వెలమ నుంచి అచ్చెన్నాయుడు, బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి అనగాని సత్యప్రసాద్, బీసీ శెట్టి బలిజ నుంచి వాసంశెట్టి సుభాష్, కురుబ సామాజిక వర్గం నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే సవితను కేబినెట్ లోకి తీసుకున్నారు. మొత్తం 3 మహిళలు కేబినెట్ లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, కురుబ సామాజిక వర్గంకు చెందిన 3 మహిళలను కేబినెట్ లోకి తీసుకున్నారు. మనం మంత్రివర్గం కూర్పు చూసాం. ఈ రోజు బడుగు బలైన వర్గాలకి, బీసీలకి ఎంత పేయట్ ఇచ్చారు, ఎస్సీ, ఎస్టీ మహిళలకి ఎంత పేయట్ ఇచ్చారు, సీనియర్స్ గౌరవిస్తూ జూనియర్స్ కొత్త వారికి అవకాశం ఇచ్చే సాంప్రదాయాన్ని వారు స్వాగతం పలికారు. గతం నుంచి తెలుగుదేశం పార్టీకి ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు అద్భుతంగా ఇచ్చారు. ఈరోజు వారందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తే నాయకత్వం, సీనియర్స్ని సూచన సలహాలు తీసుకుని వారందరూ కూడా చేస్తారు. మరోవైపు కేబినెట్ లో ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. అయితే కేబినెట్ లోకి ఎప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండే యనమల రామకృష్ణుడిని ఈసారి కేబినెట్ లోకి తీసుకోలేదు. అదేవిధంగా పార్టీలో సీనియర్లైన కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి వారిని పక్కన పెట్టడంపై పార్టీలో కొంత అసంతృప్తి నెలకొంది. మరోవైపు వీరిలో కొంతమందికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులతో పాటు చీఫ్ విప్ పదవులు కూడా దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరైతే అసంతృప్తికి గురయ్యారో ఆ సీనియర్లు ఎవరూ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఎక్కువ మంది కనిపించలేదు. వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వటంపై కూడా పార్టీలో అంతర్గతంగా గుసగుసలు వినిపించాయి. వైసీపీని వదలటమే కాకుండా జగన్ సిద్ధాంతాలు నచ్చకే వచ్చామని సంవత్సరం ముందే బహిరంగంగా చెప్పి జగన్ వేధింపులకు కూడా గురయ్యారని చెబుతున్నారు. అటువంటి వారికి పదవులు ఇస్తే తప్పేంటని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.